గుమ్మడికాయ కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి సాల్ట్ అవసరం లేదు, కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని వేసాను. కొంచెంసేపు మూత పెట్టుకుందాం, ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు. 5 నుంచి 6 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే గుమ్మడి ముక్కలు హాఫ్ కుక్ అయిపోయినాయి, కంప్లీట్గా అయితే కుక్ అవ్వలేదు. ఇలా బాగా కలబెట్టుకోవాలి. ఒకసారి మూత తీసినాక పదే పదే కలబెట్టకుండా ఉండాలి, ఎందుకంటే ముక్కలు తొందరగా మెల్ట్ అయిపోతాయి, కరిగిపోయినట్టు అవుతాయి. సో అందుకనేసి కొంచెం స్లోగా జాగ్రత్తగా కలుపుకోవాలి. సగం అయితే కుక్ అయినాయి. కాసేపు మళ్ళీ మూత పెట్టుకుందాం. మనము ఒక 5-6 నిమిషాలు మూత పెట్టుకొని మూత ఓపెన్ చేసి చూసుకుందాం. చూడండి, మోస్ట్లీ గుమ్మడి ముక్కలు అయితే కుక్ అయిపోయినాయి. కొంచెం స్లోగా కలబెట్టుకోండి, మరీ రఫ్గా కాకుండా. ముక్కలు మరీ మెత్తగా అయిపోతే మనకి తిన్నటికి అంత ఫీల్ అనిపించదు. ఎందుకంటే గుమ్మడికాయ కర్రీలో కొంచెం ముక్క తగులుతుంటేనే బాగా టేస్ట్ అనిపిస్తుంది. మరీ అంత మెత్తగా గుజ్జులాగా అయిపోతే అంత టేస్ట్గా అనిపించదు. సో అందుకని చూసుకొని కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండండి. చూస్తుంటేనే తెలుస్తుంది ముక్కలు అయితే ఉడికినాయి అనేసి. మేమైతే ఇంకో 2 మినిట్స్ మూత పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసామంటే గుమ్మడి ముక్కలు కంప్లీట్గా కుక్ అయిపోయినాయి. చూడండి, మనం గరిటతో అలా ఫ్రెష్ చేసి చూసామంటే గుమ్మడి ముక్కలు కుక్ అయ్యా లేదనేది మనకు వెంటనే తెలిసిపోతుంది. ఇలా గరిటతో అలా అనగానే బాగా తెలిసిపోతుంది, ముక్క ఎరుగుతుంది అంటే బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మీకు గుమ్మడి ముక్కలు మరీ ముక్కలుగా ఉన్నాయి, అంత గుజ్జు లేదు అనుకుంటే ఇలా గరిటతో ఇలా కొంచెం ప్రెస్ చేసుకున్నట్టు అనుకోండి, కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. అప్పుడు మనం దీన్ని పూరీలోకి కానీ చపాతీలోకి కానీ తిన్నామంటే ఆ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ గుమ్మడి ముక్కలను మీరు కొంచెం స్వీట్గా ఉన్నాయి అనుకుంటే కొంచెం బెల్లం వేసుకోండి, స్వీట్ లేవు మరీ చప్పగా ఉన్నాయి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ బెల్లం వేసుకోండి. మేము చేసిన ఈ గుమ్మడికాయ అయితే మాత్రం అంత స్వీట్ లేదు, చప్పగా ఉన్నాయి, అందుకనేసి మేము కొంచెం ఎక్కువ బెల్లం వేసుకున్నాము. స్వీట్నెస్ నచ్చిన వాళ్ళు కొంచెం ఎక్కువ బెల్లం వేసుకోండి, స్వీట్నెస్ కొంచెం నచ్చదు, కొంచెం లైట్గా అయితే పర్లేదు అనుకున్న వాళ్ళు కొంచెం చూసి వేసుకోండి. మేమైతే కొంచెం ఎక్కువే వేసాము. బెల్లం అంతా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఆ బెల్లం అంతా వేడికి కరిగిపోవాలి కదా, అందుకనేసి బాగా కలుపుకోవాలి. ఒక 1.5 మినిట్ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ గుమ్మడికాయ కర్రీ కాంబినేషన్ పూరి అయితే చాలా బాగుంటుంది అనేసి మేము పూరి కూడా చేసాము. అది కూడా మీకు వీడియో పెట్టాను, చూద్దాం కానీ అది కూడా. కూర అయితే రెడీ అయిపోయింది. ఒక 1 మినిట్ మూత పెట్టేసుకొని మనము అలా ఉంచుకున్నామంటే కూర రెడీ అయిపోతుంది. చూడండి, కూర పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ కూడా అంటే చాలా బాగుంటుంది. నాకైతే గుమ్మడికాయ కర్రీ చాలా ఇష్టం, అది పూరీల కంటే నాకైతే చాలా ఇష్టం. ఒకసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపిస్తే, అందులోనూ కొంచెం బెల్లం వేసుకొని చేసుకున్నామంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. బెల్లం సరిపోలేదు, అందుకనేసి నేను ఇంకొంచెం వేసాను. ఈ బెల్లం వేసాక ఒకసారి కొంచెం వేసాను కాబట్టి ఒకసారి అలా కలుపుకోండి మీరు కావాలంటే. లేదు అనుకుంటే అలా మూత పెట్టేసినా అది కరిగిపోతుంది, ఆ వేడికి కరుగుతుంది మనం కలబెట్టకపోయినా. మేము ఒకసారి అలా కలబెట్టుకున్నాం, మీరు కూడా వెంటనే కావాలి అనుకుంటే కలబెట్టుకోండి. చూడండి, గుమ్మడికాయ కూర చాలా పర్ఫెక్ట్గా రెడీ వచ్చేసింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చూసారు కదా, గుమ్మడికాయ కూర రెడీ. ఇప్పుడు పూరి, దీని కాంబినేషన్ పూరి బాగుంటుంది అనేసి నేను వెంటనే పూరి కూడా రెడీ చేస్తున్నాను. ఇది కూడా చపాతీ పిండిని నేను ఇలా కలుపుకొని ఇలా ఉండలు చేసుకున్నాను. ఇలా ఉండలు చేసుకున్న దాన్ని మనం పూరి చేసుకోవాలి. నేను దానికోసం ఆయిల్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను స్టవ్ పైన. ఇక కొంచెం ఆయిల్ వేసేసి ప్యాన్ మీద స్టవ్ పైన పెట్టినాను. ఇది హీట్ అయ్యేలోపు మనం పూరి సాది పెట్టుకున్నాం. చూడండి, మేము పూరి సాది పక్కన పెట్టినాను. కొన్ని వేడి కాగిన ఆయిల్లో ఈ పూరీని వేసుకుంటే
వెంటనే వేసామంటే సాత్తున్నాగానే బాగా పొంగుతుంది. లేదు ఆరిపోయిన తర్వాత వేసామంటే అది అంత తొందరగా పొంగదు, కొన్ని పొంగవు కూడా. నేను ఆయిల్ హీట్ ఎక్కిన దాంట్లో వెంటనే సాదేసి అప్పుడే వేసాను. చూడండి పూరి ఎంత బాగా పొంగుద్దో. ఫ్రెష్గా పిండిని కలిపి అప్పటికప్పుడు సాది వేసాం కాబట్టి పూరి చాలా అంటే చాలా బాగా పొంగింది. పర్ఫెక్ట్గా ఎంత బాగా పొంగిందంటే మోస్ట్లీ అన్ని పూరీలు ఇట్లాగే వస్తాయి. వెంటనే మనం సాదిగా వేసుకున్నాం అంటే వెంటనే వేసుకోకుండా మనం ముందు సాది పెట్టుకొని కొంచెం టైం బట్టి వేసుకున్నామంటే ఇంత బాగా పొంగవు. మా పూరీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ గుమ్మడికాయని పూరిని కాంబినేషన్ తీసుకొని తిన్నామంటే ఆ టేస్ట్ ఆహా అనిపించేలా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.